సో ఇది మొత్తం వచ్చేసేసి మాప్లే బే అంటారు. ఈ హార్బర్లోనికి ఉదయాన్నే 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విజిటర్స్ని అలౌ చేస్తారు. అండ్ ఎలాంటి రుసుము ఉండదు మిత్రులారా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ గేట్. అండ్ ఈ ఎంట్రన్స్ నుండి మనము లోపలికి ప్రవేశిస్తున్నాము. అదే మన రెంట్ బైక్ ద్వారానే మనము సెయింట్ ఆంజెలోస్ ఫోర్ట్ నుండి వచ్చాము ఇక్కడికి. ఇది కేవలం ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. సెయింట్ ఆంజెలోస్ ఫోర్ట్ చూడని వారికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ మిత్రులారా, తప్పక చూడండి. ఇక మనం ఈ మార్గంలో ముందుకు వెళుతుండగా మనకు కనపడుతున్న ఈ షాప్స్ ఏమనుకుంటున్నారు? మత్స్యకారులకు కావలసిన వస్తువులు, చేపలు పట్టడానికి మరియు వారి బోట్స్కి కావలసిన ఎక్విప్మెంట్స్, మెటీరియల్ మొత్తం ఇక్కడ లభ్యమవుతుంది మిత్రులారా. సో ఇది మొత్తం వచ్చేసేసి మాప్లే బే అంటారు. ఈ బే అనేది సో ఇప్పుడు సముద్రం ఇక్కడికి వచ్చేసేసి ఈ ఐలాండ్ రూపంలో ఉన్న ఈ ప్లేస్ హార్బర్, ఫిషింగ్ బోట్ హార్బర్ ఇది బేసికలీ. అండ్ ఈ ఫిషింగ్ బోట్ హార్బర్ నుండే డైరెక్ట్గా సముద్రం లోపలికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి చేపలు తేవడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని కాకుల సౌండ్లు కూడా మీకు వినపడుతున్నాయి. అక్కడిక్కడ చేపలు, నత్తలు మరియు క్రాబ్స్, ఎండ్రికాయలు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మిత్రులారా. సో ఈ ప్లేస్ వచ్చేసేసి కొంచెం ఫేమస్సే. అండ్ టూరిస్ట్ అయితే చాలామంది రారు ఇక్కడికి. బట్ జస్ట్ మీరు చూడాలనుకుంటే బోట్స్ అన్నీ ఇవన్నీ ఫిషింగ్ చేసుకొని ఇక్కడ రావడము అండ్ కొంచెం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక ట్రేడింగ్ లాగా. నీళ్లు ఇది మామూలు నీళ్లు కావు, సముద్రపు నీళ్లు. ఎంత తేటగా, ఎంత క్లీన్గా ఉన్నాయి కదా. అండ్ మీరు ఇప్పటివరకు వీక్షించినవి ఎండ్రికాయలు, క్రాబ్స్, పీతలు ఇవన్నీ ఇక్కడ మనకు ఒడ్డున కనపడుతూ ఉన్నాయి మిత్రులారా. అండ్ కొందరు ఇక్కడ ఆ క్రాబ్స్ని మరియు చేపలను వేటాడుతూ ఉంటారు. అవి కూడా మనం చూస్తాము ఈ వీడియోలో. మాపిలా బే లేదా మాపిలా బే హార్బర్ అనేది దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కన్నూర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఐక్కర వద్ద ఉన్న ఒక సహజ నౌకాశ్రయం. అంటే నౌకలకు ఇది ఒక తావరమని చెప్పొచ్చు.
ఈ బేకి ఒకవైపున 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు నిర్మించిన సెయింట్ ఆంజిలియోస్ ఫోర్ట్, మరోవైపు అరక్కల్ ప్యాలెస్ ఉన్నాయి. ఈ కన్నూరును పరిపాలించిన వాళ్ళు అరక్కల్ సామ్రాజ్యానికి చెందినవారు అని, వారి చరిత్రను తెలిపేది అరక్కల్ మ్యూజియం ఇక్కడ ఉందని నాకు తెలిసింది మిత్రులారా. ఇక కోలత్తిరి పాలనలో అఖాతం కోలత్తు నాడును లక్షద్వీప్ మరియు విదేశాలతో దిగుమతులలో అనుసంధానించే వాణిజ్య నౌకాశ్రయంగా ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ఎంతో పురాతనమైన హార్బర్ ఇది అని నాకు తెలిసింది మిత్రులారా. ఎస్ అక్కడ ఒక మనిషి కనపడుతున్నాడు కదా, అతనే గాలాలతో చేపలను వేటాడుతున్న దృశ్యం ఎంత చూడచక్కంగా ఉందో చూడండి. ఇంత లోతు సముద్రము ఒడ్డున కూర్చొని అతను వేటాడడం, కానీ మేము చాలాసేపే వీక్షించినాము, ఒక్క చేప కూడా పాపం ఇతనికి దొరకలేదు. చింతిస్తున్నాము మిత్రులారా. సో సాడ్. అక్కడ దూరంగా కనపడుతున్న గిడ్డంగులు లేదా ఆ గోడౌన్స్ అని చెప్పవచ్చు. అంటే మత్స్యకారులు సముద్రం లోపల నుండి తెచ్చే చేపలను ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. మొత్తం హోల్సేల్ పద్ధతిలో ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో ట్రక్కులు, వాహనాలు ఇక్కడ నుండి ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారని మనకు ఈజీగా అర్థమవుతుంది. రేట్ మాత్రం హోల్సేల్ రేట్లనే ఉంటాయట. కొన్ని రిటైల్గా కూడా ఇక్కడ లోకల్ వాళ్లకు ఈ చేపలు అమ్ముతారని కూడా తెలిసింది మిత్రులారా. మాపిల్లా బే కేవలం ఒక సుందరమైన తీర ప్రాంతం మాత్రమే కాదు, ఇది కన్నూరు యొక్క గొప్ప సముద్ర చరిత్రకు సజీవ సాక్ష్యం. మీరు దాని పక్కనే ఉన్న వలస కోటకు అంటే సెయింట్ ఆంజిలియోస్ కోటకు ఆకర్షితులైనా, దాని వాణిజ్య వారసత్వానికి ఆకర్షితులైనా, లేదా సముద్రంలో ప్రశాంతమైన తిరోగమనం కోసం చూస్తున్నా, ఈ చారిత్రాత్మక బే ఒక ప్రత్యేకమైన మరియు సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తోంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇంకా కొంచెం ముందుకు కొనసాగుతున్నాము ఇదే ఈ బైక్ ద్వారా. అండ్ హార్బర్ ప్రాంతానికి చేరుకుందాము. అండ్ కొన్ని వేలాది బోట్స్ ఇక్కడ ఉన్నాయని మనకు చూస్తేనే అర్థమవుతుంది మిత్రులారా. చలో వెళ్దాము, చూద్దాము. నాకు మాత్రం ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. మొదటిసారి ఇన్ని బోట్స్ ఒకటే ప్రదేశంలో, అన్ని కూడా ఫిషింగ్ బోట్సే అని తెలిసింది మిత్రులారా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ. ఎస్ ఆ ప్లాట్ఫామ్ వద్దకు చేరుకున్నాము. రంగురంగుల బోట్స్, పైన జెండాలు కూడా ఉన్నాయి, రంగురంగు జెండాలు. ఏమో బోట్స్ ఐడెంటిటీ కోసం కాబోలు. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తేనే చాలా 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 థ్రిల్లింగ్గా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా. ఇదే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి, ఇదే ఆదరణ ఇస్తూ ఉండండి మిత్రులారా. అండ్ వాయేజర్ వరా ఇది మీ ఛానల్. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే పద్ధతిలో ఇంకెన్నెన్నో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తున్నాను మిత్రులారా. సముద్రం ఇక్కడికి వచ్చేసేసి ఈ ఐలాండ్ రూపంలో ఉన్న ఈ ప్లేస్ హార్బర్ మీరు చూశారనుకుంటా. ఇక్కడ చాలా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఫిషింగ్ బోట్ హార్బర్ ఇది బేసికలీ. అండ్ ఈ ఫిషింగ్ బోట్ హార్బర్ నుండే డైరెక్ట్గా సముద్రం లోపలికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి చేపలు తేవడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని కాకుల సౌండ్లు కూడా మీకు వినపడుతున్నాయి. అక్కడిక్కడ చేపలు, నత్తలు మరియు క్రాబ్స్, ఎండ్రికాయలు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మిత్రులారా. సో ఈ ప్లేస్ వచ్చేసేసి కొంచెం ఫేమస్సే. అండ్ టూరిస్ట్ అయితే చాలామంది రారు ఇక్కడికి. బట్ జస్ట్ మీరు చూడాలనుకుంటే
బోట్స్ అన్ని ఇవన్నీ ఫిషింగ్ చేసుకొని ఇక్కడ రావడము అండ్ కొంచెం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక ట్రేడింగ్ లాగా. సో ఇది చూసాము అండ్ మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. చాలా స్కూటీ ఈజ్ రెడీ. ఈ స్కూటీ మీద మనం హెల్మెట్ మళ్ళీ పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ, హెల్మెట్ లేకపోతే 1000 రూపీస్ ఫైన్ అండ్ మొబైల్ ఫోన్ వాడితే 2000 రూపీస్ ఫైన్. సో నాకు బైక్ రెంట్ ఇచ్చినోడు ఈ ప్రికాషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో అందు గురించి నాకు తప్పడం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎండాకాలం లాగానే ఉంది. ఇప్పుడు ఇది జనవరి చలికాలం మంత్, కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఎండాకాలం లాగానే ఉంది. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్న పెద్ద మనిషిని మీరు చూసిండ్రు. పాపం చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడట. ఒక్క చేప కూడా దొరికే ఛాన్స్ లేదు. బట్ ఎనీవే మనం వచ్చిన మన పనిని మనం కంప్లీట్ చేసుకుందాం. మీకోసం ఐ షో యూ సమ్ అదర్ ప్లేసెస్. చలో. మై డియర్ సబ్స్క్రైబర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, దేవియోర్ సజ్జనో, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఈ మాపిలా బే వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. కన్నూర్ అండ్ నార్త్ కేరళ మోస్ట్ పాపులర్ బీచెస్ ఇప్పుడు మనము చూడడానికి బయలుదేరుతున్నాము మిత్రులారా. ఓన్లీ త్రూ వాయేజర్ వరా మీకోసం. ఫ్రెండ్స్, బేబీ బీచ్ అంటారు కదా. సో ఇదొక కన్నూరులో వన్ అమంగ్ ద టాప్ బీచెస్ అని చెప్పలేము, కానీ జస్ట్ ఇది ఒక వాక్వే బీచ్. అండ్ దెన్ కొన్ని ఈటరీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ నించొని సన్సెట్ మాత్రం కొంచెం బాగానే అనిపించింది. అండ్ మీకోసం సన్సెట్ తీయడం జరిగింది. అండ్ చాలా బాగా వచ్చింది సన్సెట్ వీడియో.